హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి. ఇప్పుడు మనం హాఫ్ శారీలో లెహంగా చూసాం కదా! ఇప్పుడు లెహంగా పైన మనకి బ్లౌజ్ అండి. మనకి ప్రిన్స్ కట్ వచ్చేసి వచ్చింది. నార్మల్ నెక్కే. ప్రిన్స్ కట్ నార్మల్ నెక్ రౌండే ఉందండి. దాని కటింగ్, స్టిచ్చింగ్ వీడియో అయితే చూసిద్దామండి. మనకి లెహంగా వచ్చేసి బ్లాక్ అండి. బ్లౌజ్ కూడా బ్లాకే. మనకి బ్లౌజ్ యొక్క బార్డర్ మనకి రెడ్ కలర్‌లో ఇచ్చారు. ఓకే అండి. నేను హైట్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి హైట్ మన కుట్టుని కూడా తీసేసుకొని పెట్టేసుకోవాలండి. కుట్టు వరకైతే మనము మార్క్ అయితే వేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ బటన్సే ఉన్నాయి. ఎప్పుడు కూడా మనము బ్యాక్ సైడ్ బటన్స్ ఉన్నాయి. మనం బటన్స్ ఉన్న క్లాత్‌ని తీసుకొని మనము పెట్టుకోవాలండి నెక్‌కి. ఎందుకంటే మనం ఒకవేళ ఉక్కుల పట్టి పెట్టుకుంటే నెక్ అనేది పెద్దగా అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి నేను వేసుకున్న మార్క్ అక్కడుంది. మరి ఇక్కడేమో ఇంతుంది అనేసి హైట్ అయితే పెట్టమని చెప్పింది. కాబట్టి నేను కొంచెం హైటే తీసుకున్నాను. నేను మనకి కింద నడుము నుంచి చంక భాగానికైతే గీత అయితే గీసేసుకున్నానండి. చూడండి ఆ గీతలు కలుపుతూ అయితే నేను లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి ఈ బ్లౌజ్ ఒకసారి కటింగ్ చూపించాను. నేను ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు కరువు లాంటిది అయితే తీయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనము ఇది కుట్టేది రౌండ్ నెక్ అండి. మనకు ఒకవేళ బోట్ నెక్ లాగా ఉంటే ఖచ్చితంగా కరువు తీసే అవసరం ఏమి ఉండదు. కానీ ఇక్కడ మనం కుట్టేది వెనక భాగం రౌండ్ కాబట్టి ఖచ్చితంగా మనం కరువు అయితే తీయాలి చిన్నగా. ఓకే అండి. వెనక భాగం అయిపోయింది. ఇప్పుడు ముందు భాగం అయితే తీసేసుకోవాలండి. ముందు భాగం సేమ్ అలాగే పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకొని మనము అది కూడా మనము ఎటు అంటే కర్వ్ సైడ్ కాదండి. మనకు జాయింట్ ఉన్న ముక్క సైడే పెట్టేసుకోవాలి. చూడండి ఓన్లీ ఏం లేదండి మన వెనకాల పార్ట్ అయితే పెట్టేసుకొని ముందుకి డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవడము. నేను కటింగ్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. ముందు నెక్ అయితే అయిపోయింది. మన చంక భాగం దగ్గర కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేనైతే చేతులండి తీస్తున్నాను. చేతులు అయితే చాలా షార్ట్గా ఉన్నాయండి. 3.5 4 ఇంచెసే ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువేం క్లాత్ అవసరం లేదు. మనకు వదిలిన మార్జిన్ నుంచి పట్టేసుకొని మనం చేతులు అయితే డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. అయిపోయిందండి. చేతులు అయితే కట్ అయిపోయి చిన్న కర్వ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనము నెక్ అండి వెనకాల నెక్ అయితే మనం తీసుకున్నాం కదా! వెనకాల నెక్ అయితే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. రౌండ్‌గా తీసేసుకోవాలండి. నేను రౌండ్‌గా కట్ చేసేసాను. అక్కడ నేను కర్వ్ అయితే తీసేస్తున్నాను. మాటి మాటికి నేనైతే మీకు చూపించట్లేదు. అలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ముందటి భాగంలో ముందు నుంచి మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. కింది నుంచి పై వరకు ఎంతైతే ఉందో వదిలేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసేసుకొని అయితే మనము డ్రా చేసుకొని ఆ కర్వ్ పార్ట్ అయితే తీసేసుకోవాలి. ఓకే అండి. ఆల్రెడీ ముందు నెక్ వెనక నెక్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ప్రిన్స్ కట్‌కి 10 ఇంచులండి. షోల్డర్ నుంచి కింది వరకు 10 ఇంచులు తీసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేసుకొని మళ్ళీ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలండి. అక్కడ 4 ఇంచులు అయితే ఖచ్చితంగా వస్తుందండి. 4, 4 అంటే మనకి 8 ఇంచులండి మన చెస్ట్ దగ్గర అటు ఇటు వెడల్పుగా. ఓకేనా. ఇప్పుడు నేనైతే మార్క్ వేసుకుంటున్నానండి చంక భాగానికి డైరెక్ట్‌గా డ్రా అయితే చేసేసాను. ఓకేనా. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేద్దాము. మనకు ముందైతే నేను చేతులు తీసుకుంటున్నానండి. మనకి బ్లౌజ్ పార్ట్‌లో చేతులకి అంత నీట్‌గా రాలేదు అంచు. మనం లెహెంగా కట్ చేసిన పైన ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను అంచులు. ఆ అంచు కూడా అక్కడ ఏనుగులు వచ్చాయండి గమనించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఉల్టా పెట్టి కట్ చేస్తే ఏనుగులు ఉల్టా చూస్తాయండి. కాబట్టి మనం కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూస్తూ కట్ చేసుకోవాలండి. ఇది మన బ్లౌజ్ అండి. బ్లౌజ్ పార్ట్. ఓకేనా. దీనికైతే చేతులకి కరెక్ట్‌గా ఇయ్యలేదని నేను తీసేసాను. నేను డబల్ ఒక్కటేసారి మడత పెట్టేసి అయితే నేను కట్ చేసేసుకుంటున్నానండి 2 భాగాలు. మనకిప్పుడు ఆల్రెడీ అవసరం ఏం లేదు. క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి ఒకేసారి నేను 2 భాగాలైతే తీసేస్తున్నాను. ఫ్లవర్స్ ఏం లేవు. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసుకొని మనం తీసుకోవాలి. ఇప్పుడైతే మనము గమ్ పెట్టేసుకొని డ్రా దానిపైన అయితే పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మన వీడియోలు మీకు అర్థమవుతాయండి. అలాగే ఇంకేమైనా వీడియోలు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి.
ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకొందరికి చేరుతాయన్న నా ఒక చిన్ని ఆశ అండి. అంతే, దాంట్లో ఏముండదు. ఖచ్చితంగా చూడండి, చూస్తే అర్థమవుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేసుకుంటున్నానండి. మనకి ముందు భాగాన కూడా నేను కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఓవరాల్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడు కటింగ్ వీడియోని చూస్తే సరిపోతుంది. అది ముందు భాగం, ఇది వెనుక భాగం. చేతులండి కట్ చేసేటప్పుడు కింద పడిపోయాయి. ఇది చేతులు. ఓకేనా అండి, అయిపోయింది బ్లౌజ్ అయితే. మనం కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్ వీడియోలో నేనైతే నడుము పట్టీస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ చేసుకుంటున్నాను. నడుము పట్టీలు, బెల్ట్ పట్టీలు అండి 1 ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను, ఎక్కువ క్లాత్ ఉంది కదా అనేసి. అది తీసుకున్న తర్వాత చేతులు అండి, నేను చేతులు అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, హ్యాండ్స్కి అయితే మనకి బార్డర్ ఇచ్చారు కాబట్టి నేను మలిపిస్తున్నానండి. కాటన్ క్లాత్ పెట్టేసుకొని డైరెక్ట్గా మలిపిస్తున్నాను. 2 చేతులు ఒకేసారి పెట్టుకున్నాను. 2 చేతులు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా కాటన్ పెట్టేసి ఉల్టా తింపేసి కాటన్ దానిపైన స్టిచ్చింగ్ వచ్చేలాగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. తర్వాత మనం గమ్ తోటి అతికించుకుంటే సరిపోతుందండి. గమ్ తోటి అతికించుకుంటే చేతులు అనేవి అయితే రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ గమ్ పెడుతున్నాను చూడండి. మనకి కార్నర్ నుంచే పెట్టుకోవాలండి, లేకుంటే మనకు గమ్ కనిపిస్తుందండి వైట్గా బయటికి. ఓకేనా, చేతులు అయితే అతుక్కున్నాయండి. 2 చేతులకి అలా పెట్టేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. మనకు చేతులు అయిపోయాయి. మనం ఇప్పుడు ముందు భాగాన్ని అయితే తీసేసుకుందాము, లేదా వెనుక భాగాన్ని అయినా స్టిచ్ చేసేసుకుందామండి. ఓకేనా, చేతులు అయిపోయాయండి. ఎంత నీట్గా వచ్చేసిందండి, చేతులు అయిపోయాయి. ఇప్పుడు మనము వెనక భాగం అండి నేను తీసుకున్నది. వెనక భాగం వెనకాల ప్లేట్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. మీరు నాకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే మన వాట్సాప్ నంబర్ వచ్చేసి 6300468283 అండి, నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఇక్కడ పట్టీని డబల్ మలుపుతున్నా చూడండి. 1 ఇంచ్ పైన తీసుకున్నాను కాబట్టి అలా మలపడం వల్ల మనకి ముందు వచ్చే క్లాత్ చాలా నీట్గా కనిపిస్తుందండి. ఎగుడు దిగుడుగా లేకుండా ఫినిషింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి నేను అట్లా క్లాత్ మడిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కాటన్ పైన కుట్టు వచ్చేలాగా నేను వేసుకుంటున్నాను. చూడండి, ఎక్కడ కూడా మనము మలిపిన దాంట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్లు రావండి, మొత్తం కాటన్ దానిపైన వస్తుంది. చూడండి, కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి మనము పెద్ద కుట్టు 5 ఇంచుల కుట్టు అయితే వేసేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు వెనుక భాగం అయితే ప్లేట్స్ అయిపోయాయి. మనకు వెనకాల ఉక్కు కాబట్టి వెనకాల కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఉక్కుల పట్టి కాజా పట్టి అయితే పెట్టేసుకోవాలండి. నేను అక్కడ పెట్టేది ఉక్కుల పట్టింది, ఉక్కులది ఉల్టా ఉంటుంది. కాజా పట్టి మన ఉక్కులు పెట్టుకునే పట్టి సీదా నుంచి పెట్టుకోవాలి. 2 కూడా ఉల్టా చేసేసి కాటన్ పైన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకొని మనము చూడండి, అక్కడ చూపిస్తున్నాను, అది ఉక్కుల పట్టి అండి. ఉక్కులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి, ఉక్కులు రావాలి దానికి. నేను ఉక్కుల పట్టీకి పెట్టేస్తున్నాను డైరెక్ట్గా. వెనకాల ఉక్కులు పెట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాజా చేయండి, మన మిషన్ కుట్టుతో మాత్రం వేయొద్దండి. ఎందుకంటే వెనకాల అటు ఇటుగా అయితే ఖచ్చితంగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. మనం చేతితో చేసిన కాజా చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అది గట్టిగా పట్టుకొని ఉంటుంది బటన్కి. ఓకేనా, ఉక్కులు పెట్టే పట్టీ కూడా నేను పెట్టేశాను. 2 సేమ్గా ఉన్నాయి, కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేసేసాను. చూడండి, రౌండ్గా ఉంది నెక్. ఇప్పుడు వెనక భాగాలు అయిపోయాయి. ముందు భాగం అండి, ముందు భాగానికి ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాము. సేమ్ యాసిడ్ మిడిల్లో అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. మిడిల్ దగ్గరికి తీసుకొని కుట్టు వేసేసుకొని మనం మళ్ళీ ప్లేట్ అనేది పెట్టేసుకోవాలండి. ఒకవేళ మనం పెట్టిన గమ్తో అతుక్కోకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుందండి. చూడండి, అక్కడ చూస్తున్నాను. అంతవరకు అయితే ఫస్ట్ అయితే ఎక్కువ క్లాత్ తీసుకొని మళ్ళీ మనం వేసుకున్న మార్కర్ తోటి కింది వరకు తీసుకొని అక్కడ టంచన్ లేపేసి మళ్ళీ మనం క్రాస్లో తీసుకున్నాం కదా, ఆ క్రాస్ వరకు అయితే కుట్టు అనేది వేసేసుకోవాలండి.
సేమ్ యాసిడ్ అండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఎక్కడైతే మనం 10 ఇంచెస్ అని పెట్టుకున్నామో అక్కడ వరకు పెట్టేసుకొని అక్కడ టంచన్ లేపేసి మన క్రాస్గా గీసుకున్న ఆ లైన్ నుంచి డైరెక్ట్గా తీసుకెళ్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి అక్కడ ఎంత నీట్గా వస్తుందో. అక్కడ మనము కట్ చేయకుండా క్లాత్, కొందరు క్లాత్ అనేది కట్ చేస్తారండి. నేను క్లాత్ కట్ చేయకుండానే పెడుతున్నాను చూడండి. కానీ నీట్గా వస్తుందండి. క్లాత్ కట్ చేయడం వల్ల టైట్ అయినప్పుడు ఆ క్లాత్ దగ్గర నుంచి ఊడిపోయే అవకాశం ఉంటుందండి. కాబట్టి నేను క్లాత్ కట్ చేయకుండానే సేమ్ అదే ఫినిషింగ్ ఇచ్చేలాగా ఇస్తానండి. ఇప్పుడు మనము కింది పార్ట్కి సేమ్ యాస్టీజ్ అండి, నడుం పట్టి ఎలా పెట్టుకుంటామో దీనికి కూడా నేను అలానే పెట్టేసుకుంటున్నాను. అలానే మడిచేసి మనం పట్టి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి. పట్టీని అయితే లోపలికి మలిచేస్తున్నాను, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ చిన్న కుట్టు వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ ఏం అవసరం లేదనేసి అనుకుంటున్నాను. కాబట్టి నేను చిన్న కుట్టు వేసుకోవడానికే చూస్తున్నాను. చూడండి చిన్న కుట్టు అయితే వేసుకుంటున్నాను. మీకు కనిపించడానికి నేను రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ అయితే పెట్టాను. చూడండి చిన్న కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. మనకి నెక్కు వచ్చేసి అయితే పైపింగ్ అండి, పైపింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఆ బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఓన్లీ పైపింగ్ పెట్టేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి అక్కడ మన క్రాస్ పట్టి దగ్గర చూడండి క్రాస్గా తీసుకుని జాలి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనము టంచన్ చేంజ్ చేయాలండి. ఖచ్చితంగా మనకి పాదం అనేది చేంజ్ చేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న పాదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాదంని తీసేసుకొని పెట్టుకోవాలండి ఖచ్చితంగా అండి. పైపింగ్ దానికి ఖచ్చితంగా పాదం అనేది చేంజ్ చేయాలి, లేకుంటే మనకు పైపింగ్ అంత నీట్గా రాదు. పైపింగ్ టంచన్స్ అంటే మీకు బయట కూడా దొరుకుతాయి, అవైలబుల్గానే ఉంటాయి ఖచ్చితంగా. నేను ఇప్పుడు పైపింగ్ అండి, మనకు వచ్చేసి బార్డర్ రెడ్ వచ్చింది, రెడ్ పైపింగ్ ముందే చేసేసుకున్నానండి. ఆ పైపింగ్ అయితే పెట్టేసుకుందాం. మీ పైపింగ్ కావాలి అని అంటే మాత్రం నాకు షేర్ చేయండి, నేను మీకు వీడియో ఇంకొకటి పెడతాను మన పైపింగ్ ఎలా రెడీ చేయడం అనేది. నేను పైపింగ్ అయితే పెట్టేశానండి ముందు భాగానికి. ఇప్పుడు వెనక భాగం అండి, కొంచెం వదులుకొని మనకి థ్రెడ్ మన లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని టంచన్ మందం జరుపుతూ మనం పెట్టేయాలండి. టంచన్ మందం చేస్తూ పెట్టేయాలి. అక్కడ దారం పూత ఉంది. ఇప్పుడు మనము టంచన్ మనం అక్కడ రౌండ్గా తింపుతున్నాను చూడండి. చేతి పెట్టే విధానాన్ని కూడా గమనించండి. మీరు స్కిప్ చేయకుండా ఉంటే మాత్రం వీడియో మీకు అర్థమవుతుందండి. నేను రెండు భాగాలు ఒకేసారి పెట్టేసుకుంటున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. టంచన్ మందం వదులుతూ పైపింగ్ థ్రెడ్ పైన కుట్టు రాకుండా దాని పక్క నుంచి వస్తూ నీట్గా రౌండ్ తింపుతూ పెడితే ఖచ్చితంగా నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు అయిపోయిందండి. అక్కడ కొంచెం వదిలేసుకొని మలపడానికి కట్ చేసేసుకొని చిన్న చిన్న కచ్చకల్లాగా కట్ చేసుకోండి, ఎందుకంటే రౌండ్గా తిరగడానికి ఖచ్చితంగా మనకి ఈ చిన్న కచ్చకలే బాగా పనిచేస్తాయండి. నేను అలా కట్ చేస్తున్నాను. లోపల కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను బయటకు రాకుండా, అది కూడా గమనిస్తూ చాలా జాగ్రత్తగా కట్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా కత్తెర మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడే అవకాశం ఉంటుంది. నీట్గా చిన్న చిన్న కచ్చకలు కొడుతూ పెట్టేయండి. ఇప్పుడు నేను మలుపుతున్నాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సన్నగా ఒకే తీరుగా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ అనేది. నీట్గా పెట్టేసి దానిపై నుంచి దాని పక్క నుంచి వన్ ఇంచ్ టంచన్ ఎంత ఉందో ఆ పక్క నుంచి అంతే నీట్గా మనం కుట్ అనేది వేసుకుంటే దాదాపు పైపింగ్ పెట్టడం అయితే అయిపోయినట్టేనండి. ఇక్కడ పెట్టేసి లోపలికి మలిచేసాను చూడండి, అక్కడ మలుపుతున్నాను చూడండి. అలా ఉన్నదాన్ని లోపలికి ఇలా పెట్టేసి మళ్ళీ మనం ఆ క్లాత్ని లోపలికి వేసేస్తే అక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. అక్కడ ఒక్కసారి జిగ్జాగ్ లాగా చేసేసుకొని మనం రౌండ్ తింపేటప్పుడు కూడా ఖచ్చితంగా చేతులు చూడండి గమనించండి. నేను రెండు సైడ్లు పెట్టి రెండు చేతులతో తిప్పుతున్నాను, అందుకు అక్కడ రౌండ్గా వస్తుంది. మనం చేయి పట్టుకోకుంటే అసలు రాదండి రౌండ్గా, అదేదో యూ షేప్ లాగా రాకుండా వి షేప్ ఇంకేవో షేపులు కనిపిస్తాయి. ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఎంత రౌండ్గా వచ్చిందో, నెక్ అయితే ఎంత నీట్గా ఎంత రౌండ్గా వచ్చిందో. ఓకే అండి, ఇప్పుడు మనము ముందు భాగానికి వెనక భాగాన్ని అయితే జాయిన్ చేసేద్దాం. ఇది వచ్చేసి ముందు భాగం అండి. ముందు భాగానికి మనం వెనక భాగం అయితే జాయిన్ చేసేసుకుందామండి. చూడండి అక్కడ షోల్డర్ దగ్గర మనకి మనం పెట్టుకున్న పైపింగ్ అయితే రెండు కూడా కరెక్ట్గా రావాలండి. అక్కడ ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే రాదు, దాదాపు వస్తే మాత్రం షోల్డర్ మనకి భుజం పైన
పెట్టేసుకోండి. గోటు దగ్గర మాత్రం మనం పెట్టిన పైపింగ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే అక్కడ ఎగుడు దిగుడు వస్తే అది కరెక్ట్గా కనిపించదు కాబట్టి ఎక్స్ట్రా ఉంటే మనము ఇటు చేతులు జాయిన్ చేసుకునే పార్ట్ దగ్గర అయితే పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూసేయండి, డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఖచ్చితంగా డబల్ అయితే వేయాలండి. సింగిల్ వేస్తే మాత్రం ఆగదు. డబల్ స్టిచ్ అయితే అన్నిటికీ వేయాలి. మనం చేతులకి ప్లస్ మన సైడ్కి అయితే దాదాపు 3-4 అయితే ఇచ్చేస్తామండి. కుట్లు అయితే వేసేసుకుంటాము. ఇక్కడ చూడండి, మనము వెనక భాగానికి మలపాలండి పైపింగ్ థ్రెడ్ అనేది, లేకుంటే మలపకుండా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి షోల్డర్ దగ్గర వెనక భాగానికి అనేసి అయితే నేను ఒక చిన్న స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. అది మలుపుతూ అక్కడ చిన్నగా జిగ్జాగ్ లాగా తీసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు సేమ్ అండి అలాగే ఇంకొక సైడ్ అండి. మనకి చిన్న చిన్న దారాలున్న నీట్గా కనిపించదండి. కాబట్టి మనం ఆ చిన్న దారాలని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ తీసేయాలండి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టేస్తున్నాను చూడండి. వెనక భాగానికి ఉండేలాగా చూసేసుకోండి షోల్డర్ అనేది మలుపుతూ ఉన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ అండి, ఇది ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే హ్యాండ్స్ పెట్టిన తర్వాత మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయినా చేతులు వెనక ముందుకు అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి చూడండి, ఇవి కరెక్ట్గా ఉన్నాయి షోల్డర్. మనం ఇప్పుడు చేతులు జాయింట్ అయితే చేయాలండి. చిన్న కచ్చక అండి, మిడిల్ పార్ట్కి చిన్న కచ్చక అయితే పెట్టేసుకున్నాను. ఆ కచ్చకాని షోల్డర్లో పెట్టేసుకొని మనం అక్కడి నుంచి మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలండి చేతులకి. అక్కడ ఆల్రెడీ 1 ఇంచ్ వరకు అయితే వదిలేసుకోవాలండి. వదిలేసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈజీగా 1 ఇంచ్ అంటే మనకు తెలియదు అనుకుంటే టంచన్ మందమైనా తీసుకున్నా సరిపోతుందండి. మనకు టంచన్ మందం అయితే తీసేసుకోండి. ఎక్కువ కావాలి, ఎక్కువ ఉండాలి క్లాత్ అనుకుంటే మాత్రం 1 ఇంచ్ వరకు అయినా తీసుకోవచ్చు. అది మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అయితే ఎక్కువగా తీసుకోవాలండి. దాదాపు అయితే ప్రతిదానికి టంచన్ మందమే ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు చేతి అయితే జాయింట్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఆల్రెడీ చేతులు అయితే అయిపోయాయి. ఇప్పుడు మనమైతే సైడ్లో అయితే పెట్టేసుకుందామండి. సైడ్ అయితే చేసేసుకుందాము. ఇంకొకటి చేతి పెట్టేసుకొని సైడ్ అయితే పెట్టేసుకుందాము. 2 చేతులు అయితే జాయింట్ అయిపోయాయండి. చూడండి, బ్లౌజ్ దాదాపు ఎంత నీట్గా అయిపోయిందండి. ఓన్లీ మనం సైడ్స్ కొట్టేసుకుంటే బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చేతుల నుంచి షోల్డర్ వరకు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసేసుకోవాలండి. కరెక్ట్గా ఉన్నాయి. మనం ఇప్పుడు కింది భాగం నుంచి పై వరకు అయితే కుట్టు అయితే వేసుకోవాలండి. నడుము నుంచి మనము చేతుల వరకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి చంక భాగం దగ్గర ఉంటుంది. దాదాపు ఇలాంటి వాటికైతే మనం స్ట్రేట్గా తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గానే వస్తాయి. క్రాస్ కటింగ్ అంటే అది సాగుతుంది కాబట్టి అప్పటి వరకు దాన్ని స్టిప్గా తీసి పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇది అవసరం లేదండి, దాదాపు కరెక్ట్గానే వస్తాయి. మీ ఇష్టం, చేతుల నుంచి అయినా తీసుకోవచ్చు లేదా నడుము భాగం నుంచి అయినా తీసుకోవచ్చు. బట్ వెనకాల నడుము నుంచి తీసేసుకుంటే మనకు ఒక కుట్టులాగా డ్రా చేసేసుకుంటే కరెక్ట్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు ఒక కుట్టు వేసిన తర్వాత నడుము భాగాన్ని కొలుస్తాను. తర్వాత చేతుల నుంచి స్టార్ట్ చేసి నడుము వరకు ఎండ్ అవుతాను మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్తో చూస్తూ. ఓకే అండి, మనం ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు వెనక ఇది ఓపెన్ చేసి నీట్గా నడుము భాగానికి మనం కుట్టిన నడుము భాగం ప్లస్ మనకు మెజర్మెంట్కి ఇచ్చిన కొలత బ్లౌజ్ అండి. ఆ బ్లౌజ్ ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉందండి. అంత రావాలంటే అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టేస్తే సరిపోతుంది. మనకి చేతులది లూజ్ తెరవాలి, ప్లస్ మనకి అముల్ దగ్గర కూడా మనకి లూజ్ అనేది తెరవాలండి. ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్తో పెట్టేసి స్టిచ్ అయితే చూస్తూ వేసుకోవాలండి. ఇక్కడ చేతులు షార్టే కాబట్టి డైరెక్ట్ అముల్ దగ్గరికి వెళ్తున్నాను. అముల్లో చూసేసుకొని మనకి అక్కడ ఎంత ఉందో అక్కడ నుంచి స్ట్రేట్ 1/2 ఇంచ్ అండి నడుములో, కాబట్టి మనం ఇక్కడ ఏం చూడట్లేదు. ఇప్పుడు అటు ఇటు అయితే కుట్ అయితే వేసేసుకోండి. మనకు లోపల ఎక్స్ట్రా అయితే ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్న తర్వాత మనకి చిన్న చిన్న పోగులు ఉంటే వాటిని తీసేసుకొని ఎక్స్ట్రా కొంచెం పూసలాగున్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా నేను చిన్న చిన్న కచకలాగా ఇస్తున్నానండి. ఇలా ఇవ్వడం వల్ల లోపల మనకి బ్లౌజ్కి క్లాత్ స్ట్రేట్గా ఉండదు. మనము ఎటు పెడితే అటు ఖచ్చితంగా మలుగుతుందండి. ప్లస్ ఇంకొకటి మనకి క్లాత్
పూసలు వెళ్ళకుండా ఆగుతాయండి ఖచ్చితంగా. చూడండి ఎంత నీట్గా వచ్చాయి. అలా చిన్న చిన్న కచ్చకలు కొడితే నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్. మళ్ళీ అక్కడ పూసలు అనేటివి వెళ్ళకుండా ఉంటాయండి. నేను ఇటు సైడ్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. పెద్దగా కట్ చేస్తే మనకు లోపల క్లాత్ అంతా అయిపోతుందండి. మళ్ళీ వాళ్ళు లావ్ అయితే తీసుకోవడానికి ఉండదు. కాబట్టి చిన్న చిన్న క్లాత్ అయితే కట్ చేసేసుకొని తీసేసుకోవాలండి. చూడండి ఇటు సైడ్ కూడా అలాగే చేసేసాను. చాలా నీట్గా వచ్చిందండి. బ్లౌజ్ అయితే అయిపోయిందండి. మొత్తం నేను సీదా చేసి చూపిస్తాను చూడండి. తర్వాత నేను లెహంగా బ్లౌజ్ తను వేసుకున్న తర్వాత కూడా మీకు ఫోటో పిక్ షేర్ చేస్తానండి. చూడండి చాలా నీట్గా వచ్చిందండి. చాలా బాగుందండి. మనం మొత్తం ఓవరాల్గా అయిపోయిందండి బ్లౌజ్ అయితే. చూడండి ప్రతి దగ్గర ఇలా నీట్గా ఉందో అండి. స్ట్రైట్గా లైన్స్ కానీ నీట్గా చాలా నీట్గా ఉందండి. ఇక్కడ ఇంకొకటి అండి, మీరు గమనించి ఒక్కటి చిన్న రాంగ్ జరిగిందండి. అదేంటో చూసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? నా వీడియో ఎందరు చూస్తున్నారని అయితే నేను అర్థం చేసుకుంటాను. ఓకే అండి. ముందు నెక్ కూడా అక్కడ పూసలు ఉన్నాయి. ఆ పూసలు అయితే కట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అండి బ్లౌజ్ కుట్టిన తర్వాత మీరు చూసుకోవాల్సింది ఇదేనండి. చిన్న చిన్న పూసలతోటి కూడా బ్లౌజ్ నీట్గా కనిపించదు. ఇక్కడ చూడండి మనం పెట్టిన ప్రిన్స్ కట్కి ఎంత నీట్గా కనిపిస్తుందో. పక్కా వేసుకుంటే అంత కరెక్ట్గా వచ్చేలాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.